టైం అయితే 6:30 అయింది. చూడొచ్చు మొత్తం అంతా ఫాగ్ ఉంది. చలి అయితే ఫుల్ చలి ఉంది ఇప్పుడు. ఇది మా ఏరియా ఇలా ఉంటుంది. అన్ని పీజీస్ అన్నీ అవే ఉంటాయి ఇక్కడ. టెంపరేచర్ అయితే చాలా చల్లగా ఉంది. చేతులు అయితే ఏదో టిఫీలో పెట్టినట్లు చల్లగా అయిపోతున్నాయి, గట్టుకుపోయినట్లు. అంత చలి ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ. బట్టలు వాషింగ్ వేద్దామని పైకి వచ్చాను గైస్. ఈరోజు చూడొచ్చు క్లియర్ స్కై ఉంది. మరి బట్టలు వేసిన తర్వాత మేఘాలు వస్తాయేమో తెలియదు. మరి ఈరోజు మనం చికెన్ కీమా బాల్స్ చేద్దాం. ఇది వచ్చేసి చికెన్ మీన్స్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను. దీనిలోకి ఏం వేసానంటే పసుపు, ఉప్పు, కారం, కొరియాండర్ పొడి, ఇంకా ఆనియన్, చిల్లీ వేసి కలిపి పెట్టాను. ఇంకా చపాతీ చేయాలి. సో ఇది మ్యారినేట్ చేసి పెట్టాను ఇప్పుడు. ఇంకా డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ప్యాన్ ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేశాను. ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేయాలి, అది మ్యాటర్. చపాతీలు అయితే తిక్కేసి పెట్టేసాను గైస్. 6 చపాతీలు అయినాయి. ఇంక ఇప్పుడు కీమా బాల్స్ రెడీ చేయాలి. కీమా బాల్స్ అయితే రెడీ చేశాను ఫ్రై చేయడానికి. ఇప్పుడు ఫ్రై చేయాలి. ఇంకా చపాతీ కూడా ఫ్రై చేయాలి, కాల్చాలి. చూద్దాం ఎలా అవుతుంది. చపాతీ స్టార్ట్ చేశాను. ఈ పక్క కూడా ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇంకా అవి ఫ్రై చేయాలి. ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా టైం పట్టేలా ఉంది. మనం డైరెక్ట్ బాయిల్ చేయకుండా డైరెక్ట్ చేస్తాం కాబట్టి ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది. బట్ స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. ఆ రోస్ట్ అవుతున్న స్మెల్, ఆ మసాలా స్మెల్. ఇటు సైడ్ చపాతీ చేస్తున్నా, అది మ్యాటర్. ఇదైతే తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక సైడ్ మాడిపోతాయి. స్మెల్ అయితే తందూరి చేస్తే వచ్చే స్మెల్ వస్తుంది. బట్ చూడాలి మరి ఎలా ఉంటుందో. చపాతీలు అయితే అయిపోయింది చేసేయడం. సెకండ్ టైం కూడా వేసాను. అసలు ఈ పేపర్ మీద నుంచి దీంట్లోకి వేయడానికి మామూలు తిప్పలు కాదు అసలుకి, చాలా కష్టం. ఎందుకంటే విరిగిపోతున్నాయి ఇవి. యాక్చువల్లీ ఏదైనా పిండో సంథింగ్ ఏదైనా కలపాల్సింది, మనకు తెలియదు ఏం కలపాలని. సో ఓకే వేసాము, బట్ కొంచెం కష్టమైంది, ఇరిగిపోతున్నాయి ఇవి. సో అది ఇంకా ఇది ఒకటి వేస్తే ఇంకా తినేయచ్చు. ఫస్ట్ టైం వేసినవి కొంచెం లావుండే, సో ఈసారి కొంచెం సన్నగా వేసినాయి, అంటే పలుచగా ఉన్నాయి ఈసారి. సో తొందరగా కాలుతాయి మనకి, లోపల కూడా మంచిగా కాలుతుందని చెప్పేసి వేరే కొంచెం సన్నగా వేసారు. అదిగా ఒకే సైడ్ పెడితే కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోతాయి. మనం తిప్పుకుంటూ ఉండాలి ఒక 1 minute కల్లా, లేకపోతే కొంచెం ఎక్కువ రోస్ట్ అవుతుంది అంతే, అంతకుమించి ఏముండదు. బట్టలు తీద్దామని వచ్చాను గైస్. ఈరోజు అయితే క్లియర్ స్కై ఉంది, చూడొచ్చు ఎక్కడ మేఘాలు లేవు. టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. మిషన్స్లో వేసాము, 2 అయిపోయినాయి. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాను, ఇంకా తినేయడమే. టేస్ట్ అయితే చేశాను గైస్. ఇది సేమ్ మనం బయట తింటాం కదా హోటల్లో తందూరి, సేమ్ అట్లే ఉంది. చాలా బాగా చేశాను అనిపించింది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలాగా. ఎప్పుడైనా కావాలంటే ఎప్పుడు చికెన్ కర్రీస్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఓకే బాయ్. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube. ఓకే బాయ్.